ఇవాళ మనం డిస్కస్ చేయబోయే వెబ్ సిరీస్ స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 1 పార్ట్ 2. మీరు దీనికి ముందు పార్ట్స్ చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూడండి. విల్ మాయం అవుతాడు. ల్యాబ్ లో నుంచి తప్పించుకున్న అమ్మాయి 11 విల్ ని గుర్తుపడుతుంది. నాన్సీ, బార్బ్రా స్టీవ్ ఇంటికి పార్టీకి వెళ్తారు. బార్బ్రా మాయం అవుతుంది. బార్బా కళ్ళు తెరిచి చూసేసరికి తన ఒంటి మీద దెబ్బలు ఉంటాయి. తన ఉన్నది స్టీవ్ ఇంట్లో పూల్ దగ్గరే, కానీ ఈ ప్రపంచం వింతగా ఉంటుంది. అక్కడ బూడిదలాగా పార్టికల్స్ ఎగురుతూ ఉంటాయి. బార్బరా ముందు ఒక క్రియేచర్ ఉంటుంది. బార్బరా నాన్సీని పిలుస్తుంది. నాన్సీకి బార్బరా పిలిచినట్టు అనిపిస్తుంది. స్టీవ్ తో ఉండి పట్టించుకోదు. కొంచెం సేపు అయ్యాక నాన్సీ బయటికి వస్తుంది. బార్బరా ఉండదు. ఇంటికి వెళ్ళిపోయిందేమో అనుకుంటుంది. జాయ్స్ కి విల్ తనతో లైట్స్ ద్వారా మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది. నెక్స్ట్ రోజు మైక్ స్కూల్ కి వెళ్తూ ఎల్ ని బేస్మెంట్ లో ఉండమంటాడు. మైక్ ఎల్ కి వాచ్ ఇచ్చి విల్ ని వెతకడానికి స్కూల్ అయిపోయాక అంటే 3:15 కి ఇంటి వెనక్కి రమ్మంటాడు. నాన్సీకి బార్బరా స్కూల్లో కనపడదు. హాపర్ కొంతమంది పోలీస్ తో నిన్న తనకి కనిపించిన ల్యాబ్ కి వెళ్తాడు. ఎల్ కి బేస్మెంట్ లో బోర్ కొట్టి ఇంట్లోకి వెళ్తుంది. టీవీలో ఏదో బటన్ నొక్కుతుంది. టీవీలో మ్యూజిక్ వస్తుంది. ఆ మ్యూజిక్ విని ఎల్ కి బ్రెన్నర్ ల్యాబ్ లో తన పవర్స్ టెస్ట్ చేయడం గుర్తొస్తుంది. జాయ్స్ వీల్ తనతో మాట్లాడడానికి ఇంకా చాలా లైట్స్ కావాలి అని ఇంట్లో ఉన్న అన్ని లైట్స్ గోడకి తగిలిస్తుంది. అవి సరిపోకపోతే షాప్ కి వెళ్లి లైట్స్ కొని ఇంట్లో మొత్తం లైట్స్ పెడుతుంది. హాపర్ ల్యాబ్ లో టనల్ దగ్గర చిన్న అబ్బాయిని చూసారా అని అడుగుతాడు. అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ సెక్యూరిటీ చాలా టైట్ గా ఉంటుంది, ఎవరూ రాలేరు అంటాడు. ఆ ప్లేస్ లో సీసీ కెమెరాస్ ఉంటాయి. హాపర్ సీసీటీవీ ఫుటేజ్ చూస్తాడు. ఫుటేజ్ లో విల్ ఉండడు. హాపర్ కి ల్యాబ్ వాళ్ళు అబద్ధం చెప్తున్నారు అనిపిస్తుంది. హాపర్ వెళ్లి వచ్చిన అదే ల్యాబ్ లో బ్రెన్నర్ పోర్టల్ ఏంటి అని సీక్రెట్ గా రీసెర్చ్ చేస్తూ ఉంటాడు. హాపర్ లైబ్రరీకి వెళ్లి ల్యాబ్ గురించి న్యూస్ పేపర్స్ లో వెతుకుతాడు. ల్యాబ్ లో ఇల్లీగల్ ఎక్స్పెరిమెంట్స్ జరిగాయి అని ఉంటుంది. క్యారెన్ హాలీతో జాయ్స్ ఇంటికి కేక్ తీసుకొని వెళ్తుంది. అప్పుడు లైట్స్ వెలుగుతూ ఆగుతాయి. గోడలో నుంచి ఏదో వచ్చినట్టు ఉంటుంది. విల్ నాతో మాట్లాడాలి అనుకుంటున్నాడు అని జాయ్స్ క్యారెన్ హాలీని తొందరగా పంపించేస్తుంది. నాన్సీ బార్బరా వాళ్ళ అమ్మకి కాల్ చేస్తుంది. బార్బరా వాళ్ళ అమ్మ బార్బరా నిన్న నైట్ నుంచి ఇంటికి రాలేదు అని చెప్తుంది. జానథన్ నాన్సీ ఫొటోస్ తీశాడు అని స్టీవ్ కి తెలుస్తుంది. స్టీవ్ నాన్సీ ఫొటోస్ చింపేసి జానథన్ కెమెరా పగలగొడతాడు. నాన్సీకి చిరిగిన ఫొటోస్ లో బార్బరా పూల్ దగ్గర కూర్చున్న ఫోటో కనిపిస్తుంది. ఆ ముక్కలైన ఫోటో తీసుకుంటుంది. 3:15 కి మైక్ చెప్పినట్టే ఎల్ ఇంటి వెనక్కి వస్తుంది. అక్కడ ఎల్ కి పిల్లి కనిపిస్తుంది. 11 కి ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. ల్యాబ్ లో ఉన్నప్పుడు బ్రెన్నర్ 11 పవర్స్ వాడి పిల్లిని చంపమంటాడు. 11 కి పిల్లిని చంపాలని లేక నేను చెయ్యలేను అంటుంది. 11 ని చీకటి గదిలో వేస్తాడు. 11 కి కోపం వచ్చి తనని రూమ్ లో వెయ్యడానికి ట్రై చేసిన 2 వర్కర్స్ ని తన పవర్ తో చంపేస్తుంది. తనకి ముక్కులో నుంచి చెవులో నుంచి బ్లడ్ వస్తుంది. బ్రెన్నర్ అద్భుతంగా చేశావు అని 11 ని పొగుడుతాడు. మైక్, డస్టిన్, లూకస్ వస్తారు. ఎల్ వాళ్ళతో విల్ ఉన్న ప్లేస్ చూపించడానికి వెళ్తుంది. స్కూల్ అవ్వగానే నాన్సీ స్టీవ్ ఇంటికి వెళ్తుంది. బార్బరా కార్ అక్కడే ఉంటుంది. విల్ జాయ్స్ తో లైట్స్ తో మాట్లాడతాడు. నేను సేఫ్ గా లేను అని సిగ్నల్ ఇస్తాడు. నాన్సీ వాళ్ళ అమ్మ క్యారెన్ కి బార్బరా కనిపించట్లేదు అని చెప్తుంది. న్యూస్ పేపర్స్ చూశాక హాపర్ విల్ ఏదో చూడకూడనిది చూశాడు. అందుకే ల్యాబ్ వాళ్ళు విల్ ని ఏదో చేశారు అనుకుంటాడు. హాపర్ కి ఏదో కాల్ వస్తుంది. ఫాస్ట్ గా వెళ్తాడు. ఎల్ మైక్ వాళ్ళని విల్ ఇంటికి తీసుకొని వెళ్లి ఇక్కడే విల్ దాంకున్నాడు అంటుంది. వాళ్ళకి పోలీస్ కార్స్ ఫాస్ట్ గా వెళ్లడం కనిపిస్తాయి. విల్ గురించేమో అని పోలీస్ కార్స్ ని ఫాలో అవుతారు. విల్ క్లియర్ గా ఎక్కడున్నాడో చెప్పడానికి జాయ్స్ ABCDs రాసి వాటి కింద లైట్స్ పెడుతుంది. విల్ ఎక్కడ ఉన్నావు అని అడుగుతుంది. విల్ లైట్స్ తో ఇక్కడే ఉన్నాను అంటాడు.
జాయిస్ కి ఏమీ అర్థం కాదు. ఇప్పుడు నన్నేం చేయమంటావు అని అడుగుతుంది. విల్ ఇక్కడ నుంచి పారిపో అంటాడు. గోడలో నుంచి క్రియేచర్ బయటికి వస్తుంది. పోలీస్ కి విల్ డెడ్ బాడీ నదిలో దొరుకుతుంది. జాయిస్ క్రియేచర్ నుంచి పరిగెత్తుతుంది. హాపర్ జాయిస్ ఇంటికి వస్తాడు. క్రియేచర్ వచ్చిన గోడ మళ్ళీ మామూలుగా అవుతుంది. హాపర్ విల్ చనిపోయాడు అని జాయిస్ కి చెప్తాడు. జాయిస్ లేదు, విల్ చనిపోలేదు, ఇప్పుడే విల్ నాతో మాట్లాడాడు అని లైట్స్ చూపిస్తుంది. హాపర్ జానథన్ జాయిస్ తో నువ్వు అలా ఊహించుకుంటున్నావు, విల్ నీతో మాట్లాడలేదు, విల్ చనిపోయాడు అని చెప్తారు. జాయిస్ నేను విల్ తో నిజంగానే మాట్లాడాను, క్రియేచర్ కి మొహం లేదు అంటే హాపర్ జానథన్ నమ్మరు. ఎల్ విల్ ఎక్కడున్నాడో కరెక్ట్ గా చెప్పలేదు అని మైక్ ఎల్ మీద కోపంగా ఉంటాడు. ఎల్ తన పవర్స్ తో రేడియోలో విల్ మాట్లాడడం వినిపిస్తుంది. ఎల్ విల్ బ్రతికే ఉన్నాడు అంటుంది. నెక్స్ట్ రోజు పేరెంట్స్ అందరూ విల్ డెడ్ బాడీని చూడడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్తారు. మైక్ నాకు ఒంట్లో బాలేదు అని ఇంట్లో ఉంటాడు. క్యారెన్ వెళ్ళాక మైక్ డస్టిన్ లూకస్ కి కాల్ చేసి విల్ బ్రతికే ఉన్నాడు అని చెప్తాడు. జాయిస్ విల్ బాడీ చూసి ఇది నా కొడుకు కాదు అంటుంది. నాన్సీ బార్బరాని వెతుకుతూ స్టీవ్ ఇంటికి వెళ్ళినప్పుడు క్రియేచర్ ని చూస్తుంది. స్టీవ్ కి బార్బరాని నిన్న మీ ఇంటి నుంచి ఏంటో తీసుకొని వెళ్ళిపోయింది, బార్బరా ఇప్పుడు మిస్సింగ్, నేను పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నాను అని చెప్తే స్టీవ్ పోలీస్ కి చెప్పొద్దు, పోలీస్ కంప్లైంట్ ఇస్తే మా పేరెంట్స్ కి నేను ఇంట్లో పార్టీ పెట్టాను అని తెలుస్తుంది, నన్ను తిడతారు అంటాడు. స్టీవ్ మాటలకి నాన్సీ కోపం వస్తుంది. లూకస్ జస్టిన్ మైక్ ఇంటికి వస్తారు. ఎల్ రేడియోలో విల్ ని కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. రేడియో కనెక్ట్ అవ్వదు. ఎల్ కి మంచి రేడియో కావాలని స్కూల్లో ఉన్న మంచి రేడియో దగ్గరికి తీసుకువెళ్ళాలి అనుకుంటారు. ఎల్ ని ఎవరూ గుర్తుపట్టకుండా ఎల్ ని రెడీ చేసి గెటప్ మారుస్తారు. ల్యాబ్ లో బ్రెన్నర్ ఒక అతన్ని పోర్టల్లోకి వెళ్లి అక్కడ ఏముందో చూడమంటాడు. అతను పోర్టల్లోకి వెళ్తాడు. నాన్సీ బార్బరా కనపడట్లేదు అని స్టీవ్ ఇంట్లో క్రియేచర్ బార్బరాని తీసుకువెళ్ళి ఉంటుంది అని పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది. పోలీస్ స్టీవ్ ఇంటికి వెళ్లి చూస్తారు. అక్కడ బార్బరా కార్ ఉండదు. నాన్సీ చెప్పిన క్రియేచర్ కూడా ఉండదు. చనిపోయిన వాళ్ళకి అటాప్సీ చేసే డాక్టర్ విల్ కి అటాప్సీ చెయ్యలేదు. అతని దగ్గరికి వచ్చి కొంతమంది విల్ కి అటాప్సీ మేము చేస్తాము అని తనని పంపించేస్తారు. మైక్ వాళ్ళు ఎల్ ని తీసుకొని స్కూల్ కి వెళ్తారు. నాన్సీకి జోనథన్ తీసిన ఫోటోలో బార్బరా వెనుక క్రియేచర్ రూపం కనిపిస్తుంది. పోర్టల్లోకి వెళ్లిన అతనిని ఏదో చంపేస్తుంది. మైక్ వాళ్ళని స్కూల్లో కొంతమంది ఏడిపిస్తారు. ఎల్ వాళ్ళ ప్యాంట్ లో టాయిలెట్ పోసుకునేలాగా చేస్తుంది. నాన్సీ జోనథన్ ని కలిసి ఆ రోజు బార్బరా దగ్గర నువ్వు ఎవరిని చూడలేదా అని అడుగుతుంది. జోనథన్ లేదు అంటాడు. నాన్సీ నేను స్టీవ్ ఇంటికి వెళ్లి బార్బరా కోసం చూసినప్పుడు నాకు మొహం లేని క్రియేచర్ కనిపించింది అంటుంది. జోనథన్ కి జాయిస్ చెప్పింది నిజమై ఉంటుంది అనిపిస్తుంది. మైక్ వాళ్ళు ఎల్ ని స్కూల్లో ఉన్న రేడియో దగ్గరికి తీసుకువెళ్తారు. విల్ రూమ్ లో గోడలో పోర్టల్ ఉంటుంది. అందులో నుంచి విల్ జాయిస్ తో మాట్లాడతాడు. ఇక్కడ మన ఇల్లు లాగే ఉంది, కానీ చీకటిగా చాలా చల్లగా ఉంది, ఇక్కడ ఎవ్వరూ లేరు అంటాడు. జాయిస్ నేను నిన్ను కాపాడుతాను, భయపడకు అంటుంది. విల్ అది వచ్చేస్తుంది అని అరుస్తాడు. పోర్టల్ క్లోజ్ అయిపోతుంది. ఎల్ విల్ మాటలన్నీ రేడియోలో మైక్ వాళ్ళకి వినిపిస్తుంది. మైక్ వాళ్ళు మాట్లాడేది విల్ కి వినపడదు. కరెంట్ షాక్ లాగా వచ్చి రేడియో కాలిపోతుంది. స్కూల్లో ఫైర్ అలారం మోగుతుంది. జాయిస్ పోర్టల్ ఉన్న గోడని పగలగొడుతుంది. అది మామూలు గోడలాగా అయిపోయి హోల్ పడుతుంది. పవర్స్ వాడాక ఎల్ వీక్ గా అవుతుంది. ఎల్ ని చైర్ లో పెట్టి ఫాస్ట్ గా స్కూల్ నుంచి బయటకు వెళ్తారు. జోనథన్ ఫోటోలో ఉన్న క్రియేచర్ ఆకారాన్ని మళ్ళీ డెవలప్ చేస్తాడు. క్రియేచర్ ఫోటోలో క్లియర్ గా ఉంటుంది. జాయిస్ విల్ బ్రతికే ఉన్నాడు అంటుంది. అంటే బార్బరా కూడా బ్రతికే ఉండొచ్చు అనుకుంటారు. హాపర్ విల్ బాడీ నిజమో కాదో అని మార్చురీకి వెళ్లి చూస్తాడు. విల్ బాడీని కొంచెం కట్ చేస్తాడు. విల్ బాడీలో దూది ఉంటుంది. విల్ బాడీ నిజం కాదు, ఒక బొమ్మ. ల్యాబ్ ఏజెంట్స్ ఇదంతా ఎందుకు చేస్తున్నారు? అసలు పోర్టల్లో ఏముంది? నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వెబ్ సిరీస్ ఏషియన్ డ్రామా కావాలంటే కింద కమెంట్స్ లో చెప్పండి. నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.